హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి ఏపీఎస్సి గ్రూప్ 2 ఏదైతే మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అయితే అయిపోయింది. అంటే మ్యాక్సిమం ప్రిలిమ్స్ అయితే ఖతం, ఇంకా టాటా గుడ్ బై అని కూడా డైలాగ్ చెప్పొచ్చు. సో ఎలా ఉంది పేపర్? సో ఎలా మీరు ఫీల్ అయ్యారు? మొత్తానికి మొన్న అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జామ్ ముందే నేనైతే డిస్కస్ చేశాను. కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండదు, కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలామంది నన్ను నమ్మల, చాలామంది చెప్తున్నారు ఇట్ డిపెండ్స్ ఆన్ పేపర్ సార్ అలా ఏం ఉండదు, 100 ఉంటుంది, 120 ఉంటుంది, 130 ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది ఉన్న అన్ని ఎగ్జామ్స్లో కన్నా చాలా కష్టమైందండి. ఎందుకంటే మీరు చదివిన 1% కూడా కొన్నిసార్లు చూడకపోవచ్చు. ఈరోజు పేపర్ ఎలా వచ్చింది అనే దానికి మీరే నిదర్శనం. చూసారా ఎలా ఉందో? కారణం ఏంటంటే ఒకటేనండి, స్టూడెంట్స్ అంటే మాకు ఇక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి. మీరు చదవండి చదవకపోండి వాడికి అనవసరం కదా, ఎగ్జామినర్కి అనవసరం అండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్ సెట్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మెయిన్స్ కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం ఉంటే డేట్లు పెడుతున్నారు. అది నేను మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఏదైనా గవర్నమెంట్ని ఫోకస్ చేస్తున్నాను లేదా పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను అనుకోకండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్స్కి, ఏ గవర్నమెంట్కైనా అండి, అది పలానా పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్లో రానున్న పార్టీలు కావచ్చు, ఎవ్వరూ స్టూడెంట్ని పట్టించుకోవడం లేదు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళ మెయిన్ థింగ్ ఏంటంటే, బాబు మీకు వద్దు, గవర్నమెంట్ జాబుల వైపు రావద్దు అని చెప్పేదానికి నిదర్శనం ఈరోజు పేపర్ అండి. మరీ మహా ఘోరం. మా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మేము 50 క్వశ్చన్స్ అనేది డ్యామ్ షూర్గా చెప్తాం. అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్ మేము డ్యామ్ షూర్ బల్లగుద్ది చెప్తాం. ఈసారి రిజల్ట్తో దాన్ని ప్రూవ్ చేద్దామని మేము కంకణం కట్టుకున్నాం. అలానే నెక్స్ట్ ఆన్లైన్లో కూడా కోర్స్ని అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఈ పేపర్ చూసి పిల్లలు వచ్చి ఏడ్చాక లిటరల్లీ అండి, అసలు ఎంత వరస్ట్ అండి. అసలు మరీ ఓవర్ బర్డన్. అంటే ఒకటే చెప్తాను నేను, ఇప్పుడు పిల్లల మీద ప్రెషర్ పెట్టేసి ఇప్పుడు మీరు బట్టి కొట్టిస్తున్నారా ఏపీఎస్సి గ్రూప్ 2? ఆ పేపర్ చూశాక నాకు అదే అర్థమైంది. ఏముందండి, మొత్తం బట్టి కొడుతున్నారు. బట్టి కొట్టే పేపర్ అది ఇయర్స్ గీయడం ఏంటండి? ఈవెన్ నేను ఐఏఎస్ ఐపీఎస్ పేపర్లో కూడా, లైక్ సివిల్స్ ప్రిలిమ్స్లో కూడా నేను అన్ని ఇయర్స్ చూడలేదండి. పేపర్ మొత్తం ఇయర్సేనా? ఓకే, మేము కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ నేర్పిస్తాం, అది ఓకే. నేను ముందు కూడా మీకు చెప్పాను, మన దగ్గర నోట్స్ ఉంటుంది, దానికంటూ మనం స్పెషల్గా ట్రైనింగ్ కోచింగ్ ఇస్తాం ఓకే అండి. ఇంత వరస్ట్ పేపర్ నిజంగా చెప్తున్నా, చదివిన పిల్లలకైతే ఈరోజు గొంతు కోసినట్లు అయింది. అసలు నాకు ఒక విషయం అర్థం కాదు, స్టూడెంట్స్ అంత అమాయకంగా ఎందుకు గమ్మునున్నారు? అసలు ఆ స్టూడెంట్స్ అనేటోడు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయాలండి. నిజం, అలాంటి సిచ్యువేషన్లో మన ఏపీ గవర్నమెంట్ కానీ ఇంకొక గవర్నమెంట్స్ కానీ, ఈవెన్ నాకు తెలుసండి, ఈ గవర్నమెంట్స్ అన్నిటి మీద నమ్మకాలు పోయిందండి. లాస్ట్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, ఇంకొక గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా స్టూడెంట్స్కి అనేది న్యాయం అయితే చేయలేకున్నారండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఫస్ట్ రోస్టర్ తప్పు ఉంటుంది, దాని తర్వాత ఎగ్జామినేషన్ కండక్షన్లో తప్పు ఉంది, అసలు పేపర్ సెట్టింగ్లో తప్పు ఉంది, నువ్వు సిలబస్ ఫ్రేమ్ చేయడంలో తప్పుగా ఫ్రేమ్ చేసావు. అసలు నీకు ఏం కావాలి? ఇవన్నీ పక్కన పెట్టుకొని మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో లైవ్కి వస్తానండి. లైవ్లో మనం పూర్తిగా డిస్కస్ అయితే చేసుకుందాం. నాకు లైవ్లో కొద్ది గ్లిచ్ అనేది రావడం జరిగింది. సో ఒక విషయం చెప్పండి, మీరు ఈరోజు పేపర్ ఎలా ఉంది? ఇవన్నీ అపార్ట్, మీ పేపర్ ఎలా రాశారు? పర్లేదా? ఓకే, ఒకవేళ పర్లేకపోతే మీరు ఒక పని చేయండి, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అనుకోవడం ఏంటంటేనండి, 60 మార్క్స్ అప్రాక్సిమేట్లీ ఎవరైనా ఉంటే, ఈవెన్ 55 టు అదే అండి, ఇంకా 50 నుంచి తీసుకొని 60 వరకు రేంజ్ అయితే మీరు హోప్స్ పెట్టుకోవచ్చు అండి. 100% పెట్టుకోవచ్చు. ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ 50 to 60 ఉంటే మీరు 100% పెట్టుకోండి. మెయిన్స్కి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ ప్రిపరేషన్లో మీరు ఇలాంటి తప్పులు చేయకండి. ఎప్పుడు ఇది మైండ్లో పెట్టుకోకండి, ఇలానే పేపర్ అయితే ఉంటుందని మీరు అనుకోకండి. యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు మన రాష్ట్రం వాళ్ళు ఈ పేపర్ అయితే సెట్ చేయడం లేదని అనుకుంటున్నా. మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ తమిళనాడు సెట్ చేస్తుందండి. నేను అలాంటి క్వశ్చన్ పేపర్స్ చాలా రాశాను. ఐ నో దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో యాక్చువల్లీ ఇక్కడ ఫారెస్ట్ స్టూడెంట్స్ అనేటోళ్ళు మన రాష్ట్రంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ థింగ్, ఇంత హార్డ్ చేయాల్సిన అవసరం లేదు పేపర్లో. సో నేను ఒకటే చెప్తా, సో డోంట్, అంటే ఏం చెప్తాం, ఇంతకన్నా వరస్ట్ పేపర్ ఉంటుందా? మొత్తం 100 మార్క్స్లో ఒక 50 మార్క్స్ పర్టికులర్గా మాట్లాడుకునే దానికి పేపర్ లేదండి. ఏం చేద్దాం చెప్పండి?
చదివిన స్టూడెంట్ ఏమవ్వాలి? రాత్రనక పగలనక చదువుతారు. గవర్నమెంట్స్కి అసలు అవేర్నెస్ ఉందో లేదో నాకు అర్థం కావడంలా. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. అయితే నేను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. ఎందుకంటే లిటరల్లీ నాకు బాగా మన కోచింగ్ ఇన్స్టిట్యూట్లో బాగా పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్, సార్ వీఆర్ అనేబుల్ టు స్కోర్ లైక్ 80 కూడా మాకు రావు, 70 కూడా రావు, 60 కూడా రావని చెప్పిన పిల్లలు నేను చూశాను ఈరోజు. లిటరల్లీ హట్స్ అండి ఫస్ట్ థింగ్. అండ్ అనదర్ థింగ్ నేను చెప్తా, ఎవరైతే తక్కువ మార్కులు వస్తాయని బాధపడుతున్నారో వాళ్ళు అస్సలు బాధపడద్దు. ఇది కాకపోతే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ థింగ్. అంటే మరీ వర్స్ట్ సినారియోలో చెప్తున్నా. అంతకన్నా వర్స్ట్ సినారియోలో చెప్పాలంటే ఫస్ట్ థింగ్ అంత కట్ ఆఫ్ ఉండదు. ఇప్పుడు ఒక అబ్బాయి అయితే రావడం జరిగింది నా దగ్గరికి. ఏమన్నా అంటే డైయింగ్ బ్యాక్ అంటే ఏంది, ఎలా ఏంటి అని అన్నాడు. నేను మామూలుగా అంత డెప్త్గా ఎవరు నేర్చుకుంటారండి అన్ని స్పీసెస్ గురించి? ఎవరికి అంత ఐడియా ఉంటుంది? ఒకటి, ఏ రిసోర్స్ ఇచ్చారని మీరు అంతలాగా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తున్నారు? దానికి రిసోర్స్ ఏంది? నేను ఇంతవరకు ఫారెస్ట్ బుక్స్ చదివిన దాంట్లో నాకు ఆ రిసోర్స్ పర్టికులర్గా దొరకలేదండి ఆ క్వశ్చన్కి. అంటే మీరు యూకలిప్టస్ పెట్టారని చెప్తున్నారు సగం మంది మెలైనా అర్బోరా పెట్టారంటున్నారు. ఇప్పుడు దేనికి మార్క్స్ ఇస్తారు? రెండిట్లో చూస్తాం, రెండిట్లో చూడగలం. కొంతమంది చెప్తున్నారు యూకలిప్టస్ అనేది 100% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి ఫేక్ పేపర్లు ఇచ్చి ఏందండి అసలు మరీ వర్స్ట్ పేపర్. సో నేనైతే పేపర్ గురించి అయితే ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నా. ఒకవేళ మీరు ఫ్రస్ట్రేటెడ్గా ఉంటే బట్ లైట్ అండి, అంత లైట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకా నోటిఫికేషన్ ఉంది, వాటికైతే ప్రిపేర్ అయ్యండి. ఇలా అయితే నోటిఫికేషన్లు కానీ ఎగ్జామ్స్ కానీ జరిగితే స్టూడెంట్స్ అనేటోళ్ళు మరి దారుణం అండి. సూసైడ్లు చేసుకుంటారంటే చేసుకోరండి. ఎంతెంత టైం పెడతారు, ఎంతెంత కెరియర్ని పనంగా పెట్టి మరీ చదువుతారండి మీరు. దిస్ ఈస్ ద వరస్ట్ పేపర్ దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఓకే అండి, ఇంతకన్నా దీని గురించి డిస్కషన్ చేసుకునేదానికి ఏం లేదు. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.